నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సునీతా విలియమ్స్ రాకకు వేలాయే, నాసా రెస్క్యూ మిషన్ స్టార్ట్. శుక్రయాన్ 1 ప్రయోగానికి ఇస్రో రెడీ, కసరత్తు చేస్తున్న శాస్త్రవేత్తలు. ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, మహనీయుల స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. పార్టీ నేతలతో సమావేశమైన వైకాపా అధినేత వైఎస్ జగన్, కూటమి ప్రభుత్వంపై మండిపాటు. వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు, తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ డిక్లరేషన్, నిత్యాన్నదానంలో భోజనం చేసిన ఉప ముఖ్యమంత్రి. చెత్తను తొలగించిన కలెక్టర్, గాంధీని ఆదర్శంగా తీసుకున్న పాలనా అధికారి వెంకటేశ్వర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్ 6 అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి నుంచి P4 కార్యక్రమం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి రోజున P4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, పేదరికం లేని సమాజ ఏర్పాటు చేసే దిశగా P4 కార్యక్రమం ఉంటుందన్నారు. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని, డ్వాక్రా సంఘాలకు MSMEల ద్వారా హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 10వ తేదీన మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పలుమార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. ఇందులో మెగా డిఎస్సి, ఉచిత ఇసుక వంటి పథకాలకు ఆమోదం చెప్పడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా ఈ నెల 10వ తేదీన మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. కాగా ఈ కేబినెట్ సమావేశంలోనే ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీతో పాటు P4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్తపై విధించిన పన్నును రద్దు చేసే అంశంపై కూడా ఏపీ మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపనుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటుగా అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీనే వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమలలో దీక్షను విరమించారు. మంగళవారం సాయంత్రం తిరుమల మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ పవన్ కళ్యాణ్ కొండపైకి చేరుకున్నారు. బుధవారం ఉదయం తన 2 కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్న పవన్ గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం పవన్ కళ్యాణ్ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే పవన్ బస చేయనున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకొని తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. పవన్ కళ్యాణ్ స్వామివారి దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆ పుస్తకాన్ని చేత పట్టుకుని ఆలయం బయట మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. బుక్ కవర్ పేజీ పైభాగంలో ధర్మో రక్షితి రక్షితః అని రాసి ఉంది. బుక్ మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం, ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ అని ఉంది. అయితే ఈ వారాహి డిక్లరేషన్ బుక్ను సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో రూపొందించినట్లు తెలుస్తోంది. గురువారం తిరుపతి నగరంలో జరిగే వారాహి సభలో ఈ బుక్ గురించి పవన్ వివరించే అవకాశం ఉంది. తిరుమల డిక్లరేషన్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఇరుకును పెట్టాలని వైసీపీ భావించింది. పవన్ కళ్యాణ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కూతురు తరపున తన డిక్లరేషన్ ఇచ్చారు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజకీయాలు తిరుమల డిక్లరేషన్ చుట్టూనే తిరుగుతున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత డిక్లరేషన్ అంశం మరింత ముదిరి పాకాన పడింది. అన్ని మతస్థులు ఎవరు తిరుమలకు వచ్చినా హిందూ ఆచారాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిన నియమం ఉంది. గతంలో చాలామంది ప్రముఖులు తిరుమలను సందర్శించి డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లలేదు.
తిరుమల లడ్డూ విషయంలో అపచారం జరిగిందని భావించి ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీక్ష విరమణకు ముందు కాలిమార్గాన తిరుమలకు వెళ్లారు. రాత్రికి తిరుమలలో బస చేశారు. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం వద్దకు డిక్లరేషన్ పత్రాలు తీసుకొచ్చారు టీటీడీ ఉద్యోగులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన 2 కూతుళ్లతో తిరుమలకు గత రాత్రి చేరుకున్నారు. పవన్తో పాటు 2 కూతుళ్లు వచ్చారు. అందులో అన్నా లెజినోవా కూతురు పొలైనా అంజలి ఉన్నారు. హిందూ ఆచారాల ప్రకారం టీటీడీ ఉద్యోగులు డిక్లరేషన్ పత్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేశారు. పవన్ చిన్న కూతురు పొలైనా మైనర్ కావడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసి అధికారులకు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ తన కూతుళ్లతో తిరుమలకు వెళ్లడంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎలాగైనా డిక్లరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టాలని భావించారు. నేతలు ఒకటి భావిస్తే దైవం మరొకటి చేసింది. డిప్యూటీ సీఎం డిక్లరేషన్ ఇవ్వడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. 4 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. కూటమి నేతలు ఆ విషయం అర్థమై టాపిక్ డైవర్షన్ కోసం కొత్త టాపిక్లు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ పటిష్టతకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీని నిలపాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నాను అని పేర్కొన్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ఫైర్ అనేది రావాలా. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తాను కదా నేను. అందుకని అడుగులు వేస్తాను. కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మోటివేట్ చేసి జిల్లా అధ్యక్షులను నియమించి కొత్త వాళ్ళను మోటివేట్ చేసి ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే కేవలం అదే, ఆ ఫైరే. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి ఆసిఫియా బుధవారం మధ్యాహ్నం శవమై కనిపించిందని చిత్తూరు జిల్లా ఎస్పీ తెలిపారు. సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో చిన్నారి ఆసిఫియా ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి మిస్సింగ్ మిస్టరీని చిత్తూరు జిల్లా ఎస్పీ సవాల్గా తీసుకొని 3 రోజుల నుండి 3 డీఎస్పీలు, 5 మంది సిఐలు 11 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించిన ఫలితం లేకపోవడంతో మంగళవారం సాయంత్రం అనంతపురం రేంజ్ ఐజీ పుంగునూరుకు చేరుకొని చిన్నారి మిస్సింగ్ గురించి ఎస్పీ మరియు సంబంధిత సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 3 రోజుల నుంచి పుంగునూరుకు చెందిన యువకులు, పోలీస్ సిబ్బంది రాత్రి పగలు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చిన్నారి ఆసిఫియా సమ్మర్ స్టోరేజ్లో శవమై కనిపించడంతో మరో మిస్టరీకి దారితీసింది. ఎవరైనా హతమార్చి నీళ్లలో పడేశారా అన్న కోణంలో పోలీసులు తదుపరి దర్యాప్తును చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. 29వ తారీఖు పుంగనూరు పట్టణంలో మిస్ అయిన 6 సంవత్సరాల బాలిక ఆసిఫియా అంజన్, తనకు సంబంధించి 2 రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈరోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మనము పోస్ట్ మార్టం చేసాము. ఈ పోస్ట్ మార్టంలో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము, క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము. ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ అంటే మనం దాన్ని బట్టి దాని మీద ఒక 3-4 రకాల ల్యాబొరేటరీ టెస్టులు చేయడం జరుగుతుంది. అది మినిమం 2 వీక్స్ దాకా అట్లా పట్టచ్చు. సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు.
కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి, బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు. క్లియర్గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు. బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది. చిత్తూరులో మేయర్ పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిత్తూరులో మేయర్ అముద పోలీసుల మధ్య వాగ్వివాదం నెలకొంది. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆమె రోడ్డుపై ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించేందుకు రావడం జరిగింది. అయితే ఆ సమయంలో రోడ్డుపైన తన వాహనాన్ని నిలిపివేయడంతో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు వాహనం పక్కకు తీయాలని చెప్పడంతో వాగ్వివాదం మొదలైంది. అయితే నడి రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అడ్డముంటే చెప్తున్నా తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణాద్రి హాస్పిటల్ రహదారి మార్గంలో గత 4-5 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త దిబ్బలను స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ శాఖ అధికారుల సమన్వయంతో చెత్తను తొలగించారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిసరాల్లో మనము ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ మనము నిల్చున్న చోటే సుమారుగా 30 సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి చెత్త ఒక డంప్ యార్డ్ మాదిరి తయారై చాలా వరకు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తూ, అదేవిధంగా వెక్టర్ బార్న్ డిజీజెస్, అదేవిధంగా వాటర్ బార్న్ డిజీజెస్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా ఇలా రకరకాల డిసీజ్, అది కాకుండా చూడటానికే చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఏదైతే మనకి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో 15 రోజుల నుంచి చేస్తున్నామో దాంట్లో ఏంటంటే లెగసీ వేస్ట్ అంటాం. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తని తీయటానికి కొన్ని గుర్తించాము. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గత 14 రోజులుగా నిర్వహించిన పలు కార్యక్రమాలు, పోటీలలో గెలుపొంది విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని తిరుపతి కచ్చాపి ఆడిటోరియంలో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ ఎన్ మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. నీళ్ళు పట్టి దోమలు మనం కొబ్బరికాయ కొట్టడం, కాలు పట్టడం, ఇలా మినిమం రెస్పాన్స్ తీసుకోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ యాక్చువల్ చెప్తున్నానంటే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం తర్వాత హాస్పిటల్ మూతపడే పరిస్థితి వచ్చాయి. ఎందుకంటే సగం జబ్బులు ఇందాక డయేరియా కానీ, డెంగీ, మలేరియా కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి. కానీ ఇంకో బాధగా ఈరోజు కూడా పేషెంట్స్ సింపుల్ జ్వరం చనిపోతున్నారంటే బాధ. ఈరోజు ముఖ్యంగా గ్రామాలు అంటే ఈరోజు ఈ 2 వారాలుగా చూస్తున్నాం కమిషనర్ గారు ఎంత కమిట్మెంట్తో కార్యాలు చేశారు. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే నిజంగా ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదు. ఒక కూతవేటి దూరంలోనే ఉంటుంది. అది ఇప్పుడు ఎంత పెద్దగా అయిందంటే సుమారుగా మోర్ దెన్ 600 మీటర్స్, అంటే మోర్ దెన్ ½ కిలోమీటర్ లెంత్, 100 ఫీట్ విడ్త్. సో అండ్ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 to 6 మీటర్స్ అంత ఎత్తు వచ్చేసింది. ఇంకొన్ని సంవత్సరాలు వదిలేస్తే ఒక G+2 సైజ్ అపార్ట్మెంట్ సైజ్ అంత అయిపోతుంది అది. సో 30 ఇయర్స్ నుంచి లెగసీ వేస్ట్ అంటాం. 30 ఇయర్స్ నుంచి డంప్ చేసినటువంటి ఆ చెత్త అంతటిని కూడా మనము జిల్లా యంత్రాంగం, మా పంచాయతీ వాళ్ళు, అదేవిధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ కార్పొరేషన్ సుమారుగా 2015 టన్స్ 2015 టన్నుల చెత్తని ఆ రోజు అక్కడి నుంచి లాస్ట్ 15-20 డేస్లో అది తొలగించడం జరిగింది. మీరు నమ్మరు, సుమారుగా 600 లోడ్స్ ఆఫ్ ట్రాక్టర్ ట్రక్స్, 600 లోడ్స్ అక్కడి నుంచి ఒకే స్పాట్ నుంచి తీయటం జరిగింది. అదంతా మెయిన్ రోడ్ పక్కనే. సో అది చేసిన తర్వాత ఈరోజు అదే ప్లేస్లో మనము చెర్రీ బ్లాసమ్ ప్లాంట్స్, మంచి ప్లాంట్స్ని పెట్టి దాని ఒక పార్క్ కింద ఆల్రెడీ ప్లాంట్స్ నాటాం మార్నింగ్.
సో చేసి చుట్టుపక్కల ఎవరైతే నివసిస్తున్నారో అపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత కాలనీ వాళ్ళు, వీళ్ళంతా కూడా వచ్చి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఇంకా ఏమంటారంటే దీనివల్ల మా భూమి విలువ కూడా పెరుగుతుంది, ఇంత నీట్గా ఉండడం వల్ల భూ విలువ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మాకు, మా పిల్లలకి, వాకర్స్కి, రోజు మార్నింగ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు ఇది ఎప్పుడు జరుగుతుందని మేము అనుకోలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన మద్య పాలసీని వ్యతిరేకిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మద్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా తిరుపతి జిల్లాలో అత్యధికంగా మద్యం షాపులను కేటాయించడం ద్వారా తిరుపతి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. తక్షణమే నూతన మద్య పాలసీని రద్దు చేసి తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలని ఐద్వా సంఘ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. ఈరోజు తిరుపతిలో చూసినట్లయితే లడ్డు అపవిత్రం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్న నాయకులందరినీ కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు తిరుపతిలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ మద్యం షాపులు ఇచ్చి తిరుపతిని ముంచి లేవనెత్తుతున్నారు మద్యంలో. మరి ఇప్పుడు అపవిత్రం కాదా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు పుట్టపర్తి కావచ్చు, లేదంటే షిరిడి కావచ్చు, కొన్ని యాత్రా స్థలాల్లో అంటే ఆధ్యాత్మిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మద్యాన్ని నిరోధించారు. ఆ ప్రాంతం వరకు లేకుండా చేయడం అనేది జరిగింది. మరి తిరుపతిలో కూడా అట్లా మద్యరహిత ప్రాంతంగా కావాలి అని చెప్పేసి మేము ఐద్వాగా అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తున్నాము. అయితే తిరుపతిని ఇప్పటి వరకు అట్లా ఆధ్యాత్మిక కేంద్రం అయినప్పటికీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. తిరుమల శ్రీవారికి పెరటాసి మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి గరుడ సేవ కోసం తమిళనాడు భక్తులు హిందూ ధర్మార్థ సమితి తరపున గొడుగులు సమర్పించడం మానవాయితీ అని గోపాల్జీ తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది తిరుమల గొడుగుల ఊరేగింపు కోసం చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ ఆలయంలో గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గొడుగుల యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ గోపాల్జీ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో గొడుగుల ఊరేగింపు గొప్ప కార్యక్రమం అన్నారు. శ్రీవారి గొడుగుల ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. బుధవారం చెన్నైలో ప్రారంభమైన ఈ గొడుగుల ఊరేగింపు తమిళనాడులోని చెన్నై, పొందమల్లి, తిరువల్లూరు, తిరుత్తని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగిరి, పుత్తూరు, తిరుచానూరు మీదుగా తిరుపతికి చేరుకొని అలిపిరి కాలినడకన 7న తిరుమల చేరుకుంటుంది. తిరుమల జిఆర్ సమక్షంలో టీటీడీ అధికారులకు గొడుగులను అందజేస్తారు. భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రసిద్ధి వ్యక్తి అయిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో వీరి ఇరువురికి ఘన నివాళులు అర్పించారు. కూటమి నాయకులంతా కూడా గ్రామ స్వరాజ్యం కోసం, గాంధీ మహాత్ముని యొక్క ఆశయ సాధన కోసం మరి ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో, పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం, సమాజ నిర్మాణం కోసం ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చే దిశగా కూడా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అహర్నిశలు కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తుంటారు. కాబట్టి తప్పకుండా అందరికి కూడా మరి సమాజ నిర్మాణం, ఆయన ఆశయాలు, శాంతి, సత్యమేవ జయతే, ప్రజలు ఆయన కన్న కళల్ని సఫలీకృతం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన అందివ్వడమే కాకుండా మనం చూస్తే ప్రతి గ్రామాన కూడా సభలు నిర్వహించడం కానీ, అదేవిధంగా మన 100 రోజులైన సందర్భంగా గ్రామాలలో ప్రజల యొక్క కష్టాలని, నష్టాలని తెలుసుకొని వాళ్ళ కోరుకున్న విధంగా పరిపాలన అందివ్వాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తూ ఉంది. బాపూజీ కళలను సాకారం చేసే దిశగా ఎన్డీఏ కూటమి ఆశయాలను, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరించి దేశం మొత్తాన్ని ఒక ఏకదాటిపై నిలిపి మన దేశానికి స్వాతంత్రం తెప్పించడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది. ఆ మహనీయుడి ఆశయాలను, అలాగే ఆయన మనకు పరిచయం చేసినటువంటి సత్య అహింస మార్గాలను మనము అనుసరించినప్పుడే మనం ఆయనకు నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ప్రతి సంవత్సరము 10 ఏళ్ల నుంచి మన స్వచ్ఛతా హీ సేవలో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈసారి థీమ్ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే ప్రతి ఒక్కరిలో ఈ క్లీన్లీనెస్ అనేది ఒక హ్యాబిట్లా అవ్వాలి, మన సొసైటీలో ఒక హ్యాబిట్లా అవ్వాలి.
ఇప్పుడు క్లీన్లీనెస్ అనేది ఒక శానిటేషన్ డిపార్ట్మెంట్తో మున్సిపల్ కార్పొరేషన్తో బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అనే ఉద్దేశంతో మనము గాంధీ జయంతికి ఒక ట్రిబ్యూట్లా మనం 2 వారాల ప్రోగ్రాంలు చాలా చేశాము. అంటే అప్ టు ది లాస్ట్, అంటే ఈ స్వతంత్ర భారతదేశం వికసిత భారతదేశంగా మారినప్పుడు దీని ఫలాలు సంఘంలోని అట్టడుగు వర్గాల ద్వారా చిట్ట చివరి వాళ్ళ దాకా కూడా ఈ ఫలాలు చేరాలనేది గాంధీ గారి ఆశయం. లాల్ బహదూర్ శాస్త్రి గారు పనిచేసి ఎందరో మన్ననలు పొంది అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరు దిశలో పనిచేశారు. అప్పట్లో ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రిగా ఉండి ఆయన పదవిని రాజీనామా చేసిన మహనీయుడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మంచి వ్యక్తి జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. వారి నిరాడంబరత, రాజకీయత, స్వచ్ఛమైన రాజకీయ జీవితాన్ని నేటి యువ రాజకీయ నాయకులు అందరూ కూడా, యువత కూడా స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని, జై జవాన్ ఎలాగో భారతదేశం సరిహద్దుల్లో రక్షణ చేస్తున్నటువంటి సైనికుల మాదిరిగానే మనకి వరి పండిస్తున్నటువంటి కిసాన్ రైతులు కూడా అంతేనని చెప్పినటువంటి జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారతదేశాన్ని ముందుకు నడిపినటువంటి మహనీయుని యొక్క 120వ జయంతికి మేమంతా నివాళులు అర్పిస్తున్నాం. 155వ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతి సిటీ ఛాంబర్ కూడా అదే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా ఒక భయానక స్థితి ఏర్పడి ఈరోజు ఉన్నటువంటి మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే భయంలో ఉన్నప్పుడు ఆనాడే మనకి గాంధీ చూపించిన శాంతి మార్గాన్ని అనుసరించి ప్రపంచం మొత్తం కూడా శాంతి దూతగా శాంతి పతాకాన్ని ఈ భూమి మీద ఎగరేయాలని తిరుపతి సిటీ ఛాంబర్ తరఫున మేమందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ వాకింగ్ చేస్తూ 80 సంవత్సరాలైన అందరికీ పూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిని మా గాంధీ జయంతి సందర్భంగా మేము వాళ్ళకి సన్మానించడం చాలా సంతోషకరము. అందులో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ రాబోయే రోజుల్లో వినాయక శాఖ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు మేము ప్రణాళికలు వేస్తున్నాము. ఇందులో భాగంగా మా కార్యవర్గ సభ్యులైన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి ప్రముఖ పారిశ్రామికవేత్త కస్తూరిబా గాంధీ ట్రస్ట్ అధ్యక్షులు పిసి రాయల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 1000 మందికి చీరలు పంపిణీ చేశారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నేటి యువత గాంధీ మార్గంలో నడిచి గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పిసి రాయలు మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక పోరాటాలు చేసి తెల్ల దొరలను భారతదేశం నుంచి తరిమికొట్టిన ఘనత మహాత్మా గాంధీకి దక్కిందని పిసి రాయలు పేర్కొన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రికార్డ్ అయింది. గాంధీ గారి యొక్క సేవలు ఒక పెన్సిల్ డ్రాయింగ్లో వేసి గిన్నీస్ బుక్లో రికార్డ్ చేసాం. మీకు అందరికీ తిరుపతి ప్రజలకి తిరుపతిలోనే అంటే ఆంధ్రాలోనే మన దేశంలో యొక్క కస్తూర్బా గాంధీ యొక్క ట్రస్ట్ ఒకటి గిన్నీస్ బుక్ రికార్డులకి గాంధీ గారు చేసిన సేవలు ఒకే ఒక పెన్సిల్ డ్రాయింగ్తో ఎక్కించాం. అటువంటి సేవలు మా యొక్క ట్రస్ట్ చేసింది. ఇవన్నీ ఇదే కాకుండా పాండమిక్ అంటే కరోనా టైంలో అయితే 2 సార్లు కరోనా టైంలో మా ట్రస్ట్ ద్వారా ఎన్నో మందికి లక్షల మందికి సహాయం అందించాం. ఎంతో సహాయం చేశాం. వాళ్ళు ఎక్కడెక్కడో ఆగిపోతే 1-2 నెలలు ఆగిపోతే వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్ళ దగ్గరుండి చేర్పించారు. అసాంఘిక కార్యక్రమాలకు చిత్తూరు నియోజకవర్గం అడ్డా కాకూడదని, అలా అయితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలోని రాసనపల్లిలో అక్రమ నాటుసారా కర్ణాటక మద్యం గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా కొనసాగిందని, ఇకపై ఉపేక్షించేది లేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రజా దర్బార్లో జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా అహింస మరియు యువత మాదక ద్రవ్యాల వాడక నియంత్రణపై చిత్తూరు నియోజకవర్గ పరిధిలో గల సిఐలతో కలిసి మీడియా ముఖంగా సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీజేఎం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో రాసనపల్లిలోనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమసారా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అమ్మకాల వాడకంపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు అక్రమార్కులను సహించరని గుర్తు చేశారు. పారదర్శక పాలన అందిస్తామన్నారు. ప్రజలందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలి అంటే ఈ యువత
మరీ ముఖ్యంగా ఎక్కడైతే ఈ కాలేజీలు ఉన్నాయో కాలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, మరి ఈ చర్చ్ స్ట్రీట్ కావచ్చు, ఇంకా ఎంజీ రోడ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు, అంటే కంటిన్యూస్ కాదు, మీరు ఎంత కంట్రోల్ చేశారో అంత నీట్గా ఉంది. కాకపోతే అక్కడక్కడ జరిగే ఈ కొన్ని వాటిని కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిందిగా కోరడం జరిగింది. సో ఈ ఒక మద్యము లేదంటే డ్రగ్స్, యూటీజింగ్ యువత గురించో కాదు, ఏది కూడా ఎటువంటి బ్యాడ్ థింగ్స్ జరగకుండా చూసే బాధ్యత ఒక పోలీసులదే కాదు. విజయవాడ వరదల్లో చిత్తూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ ఎస్ అముదా తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ వరదల్లో సహాయక చర్యలో పాల్గొన్న నగరపాలక పారిశుద్ధ్య కార్మికులను బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, విజయవాడ వరదల్లో సహాయక చర్యల్లో చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి 70 మంది కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తామంతా కలిసి 16వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్మికులు ఎంతో శ్రమ కోర్చి తక్కువ సమయంలోనే వార్డు మొత్తాన్ని శుభ్రం చేశారు. వరదల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మర్చిపోలేనివని, వారి సేవలను గుర్తించి వారికి చిరు సత్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. వరదల్లో సేవలందించిన కార్మికుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్లో దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ కొరకు సమావేశం నిర్వహించారు. లా స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి అభిప్రాయాలను తెలియజేశారు. జాతీయ లా స్టూడెంట్ అసోసియేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి డిమాండ్, ఎప్పటి నుంచో ఉందే కానీ ఎందుకు మనం సాధించలేకపోయాం. ఈరోజు ఢిల్లీకి పోవడం అంటే సుప్రీంకోర్టుకి ఎంతమంది ఊహించగలరు? చాలామంది 80% బిలో పావర్టీలను పేదవారు. కాబట్టి ఈ న్యాయం తప్పకుండా దీనికి మనకు బెంచి సౌత్లో ఇవ్వాల్సిన అవసరం, తిరుపతి కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, తిరుపతి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ మోతాదులో కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఈ కర్ణాటక ప్రాంతాలు కానీ ఎవరు కూడా కేసులు ఫైల్ చేసే పరిస్థితి ఈరోజు ఉండేది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సౌత్ ఇండియన్లో కూడా సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. సామాన్యుడు కూడాకి న్యాయం జరగాలంటే, సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే అన్ని చోట్ల కూడా సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి, అందరికి కూడా న్యాయం జరిగేలాగా చేయాలి. దానికోసమే నేషనల్ లా స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి రూరల్ రాయల చెరువు రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ శక్తిపీఠం నందు ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శక్తిపీఠం కోఆర్డినేటర్ సుధామాయి తెలిపారు. దసరా ఉత్సవాలు జరుగుతున్నందున దాన్ని గురించి చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. నా పేరు సుధామయి, శ్రీ శక్తిపీఠం ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. శ్రీ శక్తిపీఠం మహాక్షేత్రంలో మంత్రమహేశ్వరి శ్రీ శక్తిపీఠాదేశ్వరి మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవము పరమహంస పరివ్రాజికాచార్య కుర్తాళం శంకరాచార్య శ్రీ శక్తిపీఠ పరమాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరము ఈ దసరాలలో శ్రీ దశమహావిద్యా దినోత్సవాల పేరిట మేము శక్తిపీఠంలో ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అక్టోబర్ 26న యువత కోసం తిరుపతి తారక రామ స్టేడియంలో నిర్వాణి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవెంట్కి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. చదువు ఎంత ముఖ్యమో వాళ్ళ జీవితంలో ఎంటర్టైన్మెంట్ అంత అవసరం కాబట్టి ఒక ఫస్ట్ టైం ఇన్ తిరుపతిలో అంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేదానికి మేము డాలర్స్ గ్రూప్ కావచ్చు, మన మిత్రులందరూ కూడా ముందుకొచ్చారు. సో దీన్ని ఆల్రెడీ కార్తిక్ కాన్సెప్ట్ అంటే రీసెంట్గా విజయవాడలో జరిగింది, వైజాగ్లో జరిగింది. దాంట్లో అంతా ఆల్మోస్ట్ ఒక 7,000 నుంచి 8,000 మంది క్రౌడ్ వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ మనం తిరుపతిలో తిరుపతి జిల్లా వాసులుగా అందరూ ప్లాన్ చేసుకొని ఒక 10,000 నుంచి 15,000 మందిని తారక రామ స్టేడియంలో భారీ ఎత్తున చేయాలనేసి దీనికి మొత్తం ప్లాన్ చేయడం జరుగుతుంది. దసరా దీపావళి పర్వదినాలను పురస్కరించుకొని తిరుపతి బిగ్ సిలో ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసినట్లు ఏఎస్ఎం పసుపులెట్టి సురేష్ పేర్కొన్నారు.
తిరుపతి సెంట్రల్ పార్కు సమీపంలోని బిగ్ సీలో వివో 4 నూతన మొబైల్ను కస్టమర్ల సమక్షంలో సిబ్బంది కేకును కట్ చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిగ్ సి ఏఎస్ఎం సురేష్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రతి మొబైల్ ఫోన్ కొనుగోలుపై ఖచ్చితమైన విలువైన బహుమతి పొందవచ్చన్నారు. ఎక్కడా ఇవ్వలేని అతి తక్కువ ధరకే బ్రాండెడ్ మొబైల్స్ తమ వద్ద లభిస్తున్నాయని తెలిపారు. అన్ని రకాల కంపెనీల మొబైల్ అందుబాటులో ఉన్నాయని, ఈ పండుగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితమైన బహుమతిని పొందగలరని తెలిపారు. సో వివో కంపెనీ V40e సరికొత్త మొబైల్ లాంచ్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. సో 50 మెగాపిక్సెల్ సోనీ IMX కెమెరాతో అండ్ 5500 బ్యాటరీ వాట్స్తో అండ్ ప్లస్ 3D కర్వ్ డిస్ప్లేతో విడుదల చేయడం జరిగింది. V40eకే కాకుండా రిమైనింగ్ వివో హ్యాండ్సెట్స్ ప్రతి ఒక్క దానికి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. బిగ్సీలో ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి కొని దాని యొక్క గిఫ్ట్లు ఏదైతే ఉన్నాయో అవి పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రానున్నటువంటి దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని వివో కంపెనీ నుండే కాకుండా బిగ్సీ తరపున కూడా అద్భుతమైనటువంటి ఆఫర్లను వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పట్టణంలోని ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా బిగ్సీతో ఈ యొక్క దసరా, దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి బిగ్సీ తరపున కోరుకుంటున్నాం. తిరుపతి బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. తిరుపతి బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,216 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 7,103 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,200 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సునీత విలియమ్స్ రాకకు వేలాయే, నాసా రెస్క్యూ మిషన్ స్టార్ట్. శుక్రయాన్ 1 ప్రయోగానికి ఇస్రో రెడీ, కసరత్తు చేస్తున్న శాస్త్రవేత్తలు. ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ జయంతి వేడుకలు, మహనీయుల స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. పార్టీ నేతలతో సమావేశమైన వైకాపా అధినేత వైఎస్ జగన్, కూటమి ప్రభుత్వంపై మండిపాటు. వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు, తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ డిక్లరేషన్. నిత్యాన్నదానంలో భోజనం చేసిన ఉప ముఖ్యమంత్రి. చెత్తను తొలగించిన కలెక్టర్, గాంధీని ఆదర్శంగా తీసుకున్న పాలనా అధికారి వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.